వచ్చి 10 రోజులు దాటినా అవే ఎండలు. వర్షాకాలం మొదలైనా సూర్యుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఈ పాటికి వర్షాలతో వెదర్ కూల్గా ఉండాల్సిందే, కానీ సీన్ రివర్స్ అయింది. వర్షాలు లేక ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయే తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. తొలకరి చినుకుల్ని ఎంజాయ్ చేయాలని చూస్తున్న జనానికి నిరాశే మిగులుతోంది. వాతావరణ అధికారులు జూన్ సెకండ్ వీక్ లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకుతాయని అంచనా వేశారు. సెకండ్ వీక్ వెళ్లిపోతున్నా వర్షాలు కురిసే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఏంటంటే మనకి మాన్సూన్ ఆన్సెట్ కేరళ దాటిన తర్వాత ఫస్ట్ జూన్కి మనకి ఆన్సెట్ అయిన తర్వాత మాన్సూన్ ప్రోగ్రెషన్ అనేది ఉంటుంది. ఆ ప్రోగ్రెషన్ ఏంటంటే మనకి ఎంటైర్ ఇండియా కవర్ చేయాలి. అయితే మాన్సూన్లో కూడా మనకు ఒక అరేబియన్ సీ కరెంటు, బే ఆఫ్ బెంగాల్ కరెంట్ అని రెండు ఉంటాయి. ఆ రెండు కూడా జూలై మంత్ లోపల ఫుట్ హిల్స్ దగ్గర మన మెర్జ్ అయిపోయి దాని తర్వాత మాన్సూన్ కవరేజ్ కంప్లీట్ అవుతుంది అన్నమాట. టైం అంటే అదే మేము మెయిన్గా అనుకుంటున్నాము, ఇంకొక వారం రోజులన్నా పట్టొచ్చు అని అనుకుంటున్నాము. ఈ వారం వర్షాలు వచ్చే అవకాశాలు లేవంటున్నారు వాతావరణ అధికారులు. మరో వారం రోజుల తర్వాత వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కేరళను తాకిన రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకిన తర్వాతే దేశమంతా విస్తరిస్తాయంటున్నారు. గతంలోనూ చాలాసార్లు వర్షాలు లేటుగానే కురిశాయని, గ్లోబల్ సర్క్యులేషన్ లో వచ్చిన మార్పులతోనే ఆలస్యంగా కురుస్తున్నాయని అంటున్నారు అధికారులు. ప్రతి ఒక సంవత్సరం ఉన్నట్టు ఇంకో సంవత్సరం ఉండదు. కండిషన్స్ అన్నీ డిఫరెంట్ ఇయర్స్లో ఒక డిఫరెంట్గా ఉంటాయి. మనకు ఈ ఆన్సెట్ డేట్స్ చూసినట్లయితే ఓన్లీ 2008లోను 2013లోనే మనకి 8th జూన్ కల్లా మాన్సూన్ కవర్ అయిపోయింది, 9th జూన్ కల్లా. కానీ మిగిలిన ఇయర్స్లో అంతా మనకి మొత్తం ఈవెన్ ఆన్సెట్ జరిగినా కూడా మాన్సూన్ కవర్ కావడానికి 24th జూన్ 26th జూన్ వరకు సమయం పట్టింది. సో కాబట్టి ఈ వేరియేషన్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే గ్లోబల్ సర్క్యులేషన్లో వచ్చే చేంజెస్ మూలంగా మనకి ఈ వాతావరణంలో అవి యాక్చువల్గా మాన్సూన్ ప్యాటర్న్ లోపల చేంజెస్ వస్తున్నాయి అనేది ఒకటి ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షపాతం తగ్గే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణలో 78 సెంటీమీటర్లు, రాయలసీమలో 40 సెంటీమీటర్లు, కోస్తాంధ్రలో 58 సెంటీమీటర్లు నమోదయ్యే అవకాశాలున్నాయంటున్నారు. మొత్తానికి రాష్ట్రాన్ని కొద్ది రోజుల్లో రుతుపవనాలు తాకనున్నాయి. వర్షాలు పడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.